అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఈ జోనల్ ఆఫీస్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. గతంలో ఏపీసీఆర్డీఏ వాళ్ళు ఆన్లైన్ లో ఒక పోర్టల్ పెట్టారు కదా, 10 డిజైన్స్. ఆ 10 డిజైన్స్ లో 10వ నెంబర్ అయితే రెండోసారి సెలెక్ట్ అయింది. ఆ డిజైన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే ఈ జోనల్ ఆఫీస్ ఆపోజిట్ లో ల్యాండ్స్కేపింగ్ ఇంకా పార్కింగ్ ఏరియా కోసం అయితే అంతకుముందు వాటర్ ఆగి ఉన్నాయి కదా, ఆ వాటర్ అయితే ప్రెసెంట్ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ డీవాటరింగ్ చేసిన తర్వాత ఈ లారీల ద్వారా వచ్చే ఇసుకని ఈ మొత్తం ఫిల్ చేసి లెవెల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు డీవాటరింగ్ కూడా జరుగుతుంది. నేను ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు డ్రోన్ ద్వారా ఈ ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ వర్క్స్ ఎంతవరకు జరిగినాయో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఏదైతే డిజైన్ చూస్తున్నారో ఈ డిజైనే సెలెక్ట్ అయింది. మొత్తం 10 డిజైన్స్ లో 10వ నెంబర్ డిజైన్ సెలెక్ట్ అయింది. 2 డిజైన్లు అయితే 1-2 ప్లేసెస్ లో వచ్చినాయి. ఆ 2 డిజైన్లు ఏంటంటే 10వ నెంబర్ ఇంకా 4వ నెంబర్. 10వ నెంబర్ డిజైన్ 34.88% లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 34.19% లో సెకండ్ ప్లేస్ లో 4వ నెంబర్ డిజైన్ వచ్చింది. ఈ 10వ నెంబర్ డిజైన్ ని ఇక్కడైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ప్రెసెంట్. ఇక్కడ ఈ మొత్తం ఈ ల్యాండ్ ఏరియా వచ్చేసి 3.51 ఎకరాలు. దాంట్లో 1.10 ఎకరం ఏమో బిల్డింగ్ నిర్మాణం, మిగతాది వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా. ఆ పార్కింగ్ ఏరియా వైపు అయితే వాటర్ అయితే ఆగి ఉంది. గతంలో వర్షపు నీరు అంతా స్టోరేజ్ అయి ఉంది. ఆ వాటర్ ని ప్రెసెంట్ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. అది కంప్లీట్ అవడానికి వచ్చింది. మీరు డీటెయిల్ గా చూడొచ్చు. ఈ బిల్డింగ్ కూడా మీరు చూడండి, మొత్తం ప్రీకాస్ట్ టెక్నాలజీతో అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవుట్ సైడ్ ఏదైతే డిజైన్ సెలెక్ట్ అయిందో ఆ డిజైన్ కి సంబంధించిన నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ బిల్డింగ్ పక్కనే ఇంకా లేబర్ భవనం అయితే నిర్మిస్తున్నారు. ఆ లేబర్ భవనం కూడా మీకు ఎండింగ్ లో చూపిస్తాను. ఈ బిల్డింగ్ కూడా చూడండి ఫ్రంట్ లుక్ ఎలా ఉందో. ఇదంతా G+7 ఫ్లోర్స్ తో వీటి నిర్మాణం అయితే జరుగుతుంది. చాలా స్పీడ్ తో, అంటే జెట్ స్పీడ్ తో వీటి నిర్మాణం అయితే చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి 2.0 లో భాగంగా ఇక్కడే ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసినప్పుడు 120 రోజుల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి నేనే మళ్ళీ వచ్చి దీన్ని ప్రారంభిస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగానే గతంలో ఈ పెండింగ్ అంటే అవసరం లేని గోడలన్నీ తొలగించి మళ్ళీ వీటి నిర్మాణం స్టార్ట్ చేసి చాలా స్పీడ్ గా అయితే పనులు చేస్తున్నారు. ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు, చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరి 21న ఇది బిల్డింగ్ కంప్లీట్ చేసి ఓపెన్ అయితే చేయాలి. ఇంకా 2 నెలల టైం అయితే ఉంది. ఈ 2 నెలలు అయితే కంప్లీట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ఇన్సైడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇన్సైడ్ లో ఏంటంటే లిఫ్ట్ల నిర్మాణం కానీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకుంటున్నారు లోపల అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో బిల్డింగ్ మొత్తం. ఈ బిల్డింగ్ పక్కనే ఇంకా లేబర్ భవనం అయితే నిర్మించాల్సి ఉంది. ఆ లేబర్ భవనం పక్కనే మీరు ల్యాండ్ కూడా చూడొచ్చు. ఆ ల్యాండ్ కూడా ప్రెసెంట్ చదును చేసి ఉంచారు. అక్కడ ఇంకా పిల్లర్స్ అవన్నీ వేసి ఆ లేబర్ భవనం కూడా నిర్మించాలి. ఇంకా వాటికి సంబంధించిన వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ అయ్యే టైంకి అది కూడా ప్రారంభిస్తారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. వన్స్ ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే ఏంటంటే ఈ ఏపీసీఆర్డీఏ కార్యాలయం మొత్తం ఇక్కడికే వచ్చింది. ఇక్కడ నుండే మొత్తం పరిపాలన అయితే ఉండిద్ది ఏపీసీఆర్డీఏ వాళ్ళకి సంబంధించి అంతా. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లేబర్ భవనం నిర్మించే ప్రాంతం అన్నమాట ఇదంతా. ఈ బిల్డింగ్ కి రైట్ సైడ్ లోనే ఉండిద్ది. ఎగ్జాక్ట్ గా ఈ బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లోనే ఒక 4 స్టార్ హోటల్ కూడా రాబోతుంది. నాకు తెలిసి ఈ డీవాటరింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయింది. ఎందుకంటే వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ పైప్ లైన్స్ కూడా 2 పైపులు పెట్టి స్పీడ్ గా అయితే డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.